Hello guys, welcome to Balga Weekend videos on Sunday videos. ఈరోజు మనం అతి ముఖ్యమైనటువంటి కోర్స్ కోసం తెలుసుకుందాం. ఏంటంటే డాక్టర్ రామచంద్రరావు గారు, డాక్టర్ పద్మ గారు నిర్వహిస్తున్నటువంటి నేచురోపతి ట్రైనింగ్ క్లాసెస్. ఈ నేచురోపతి ట్రైనింగ్ క్లాసెస్ అనేవి మనకి ఈ మార్చి 11 ఇలాగ అనౌన్స్ చేస్తారు డాక్టర్ గారు నుంచి జరుగుతున్నాయి. దాని తాలూకు లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కంపల్సరీగా చూడండి. ఎందుకంటే అందులో మంచి విషయాలు, ఆరోగ్య విషయాలు నేచురోపతి ట్రైనింగ్లో నేచర్ క్యూర్ కోసం చెప్తున్నారు. తర్వాత వాటిని నేచర్ విధంగా ఏ విధంగా మనం ప్రివెంట్ చేసుకోవాలి మన తాలూకు డిసీజెస్ని, అటువంటి హెల్త్ అవేర్నెస్ని కల్పిస్తున్నారు. సో ఇటువంటి ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే చాలా మంచిది. ఆరోగ్యం చక్కగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనము ఈ లైఫ్ అనేది షార్ట్, ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఉన్నంతకాలం హ్యాపీగా, ఆనందంగా, మనం ఎటువంటి జబ్బులు లేకుండా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఒక ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దామనేటటువంటి ఉద్దేశంతో డాక్టర్ రామచంద్రరావు గారు, ఆయనకి ఒక మంచి అవార్డు కూడా వచ్చింది. మన ఆయన అబ్దుల్ కలాం బట్టి ఒక అవార్డు కూడా వచ్చింది. కాబట్టి మంచి నేచురోపతి డాక్టర్ పద్మ గారు, డాక్టర్ రామచంద్ర గారు ద్వారా ఈ యొక్క నేచురోపతి ట్రైనింగ్ క్లాసెస్ బేసిక్ లెవెల్లోను, అడ్వాన్స్డ్ లెవెల్లోను రెండు రకాలుగాను ఆయన మనం బోధిస్తారు. ఇప్పుడు బేసిక్ లెవెల్ కొన్ని బ్యాచెస్ ఉంటాయి. బేసిక్ లెవెల్ క్లాసెస్, అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్ సపరేట్గా ఉంటాయి. ఈ బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు తెలుపుతారు. అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ యొక్క ఎనాటమీ, మానవ శరీర శాస్త్రం కోసం, మరియు పెయిన్ ప్యాథాలజీ, ఇవన్నిటి కోసం, మోకాల నొప్పులు, ఇవి పెయిన్ ప్యాథాలజీ, ఇవన్నీ విషయాలు చక్కగా వివరంగా నేను ఆయన ఇప్పుడు 12వ బ్యాచ్ నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 13వ బ్యాచ్ అనుకుంటాను. మార్చి యొక్క నెక్స్ట్ మంత్ నుంచి, మార్చి 2024 నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు అందరూ కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు నేను ఇంచుమించుగా ఆయన చెప్పిన 12 బ్యాచ్లకి నేను అటెండ్ అయ్యాను. చాలా చక్కగా చెప్పారు. ఆయన చెప్పినవి నేను నేర్చుకొని మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటేను ఆయన చెప్పే విషయాలు ఆయన మాటల్లోనే వింటే మీకు చక్కగా అర్థమవుతుంది. చక్కగా అన్ని విషయాలు వివరించి చెప్తున్నారు. ఏ విధంగా ఈ యొక్క సృష్టి ఏర్పడింది, ఈ యొక్క పరిణామ సిద్ధాంతం యొక్క తర్వాత నేచర్ తాలూకా ఎలా ఏర్పడింది, ఇవన్నీ కూడాను ఎవరు డాక్టరు, ఎవరు మంచి నేచర్లో మంచి ఇది ఏంటి అటువంటి అన్ని విషయాలను కూడా ఆయన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఈ నేచురోపతి ట్రైనింగ్ క్లాసెస్ డాక్టర్ పద్మ గారి ద్వారాను, డాక్టర్ రామచంద్ర గారి ద్వారాను ఈ బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ మార్చి 11th అనుకుంటాను, మార్చి 2024 ఆయన అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ ఆర్సీ టీమ్ అని ఉంది, రామచంద్ర టీమ్ అని చెప్పి వాళ్ళు లింక్ పెడతారు. ఆ లింక్ పెట్టినట్టు నేను డిస్క్రిప్షన్లో మీకు పెడతాను. డిస్క్రిప్షన్లో చూడండి. మీరందరూ కూడా ఆ లింక్ని రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఫీజు పెద్ద ఏమి ఉండదు. ఫీజు నామినల్, చాలా లో అండ్ లో. జస్ట్ ఆయన ఏదో ఫీజు కావాలని ఫీజు అసలు పెట్టకూడదు. మామూలుగా అయితే కొందరు ఇంట్రెస్ట్ కలుగుతుందో లేదని నామినల్గా చిన్న ఏదో 2000 లోపు పెట్టారు ఒక బ్యాచ్కి, అంతే. అది కూడాను ఆ డబ్బులు ఆయన ఏం తీసుకోవట్లేదు. ఆ డబ్బులు కూడాను అక్కడ సిద్ధార్థ ఈ యొక్క ప్రకృతి ఆశ్రమం ఉంది, విద్యాలయం అని, ఈ యొక్క నేచురోపతి ట్రైనింగ్ క్లాసెస్ విద్యాలయం అని చెప్పి ఉంది, సిద్ధార్థ యోగా విద్యాలయం అని చెప్పి. దానికి ఎవరైతే పేషెంట్లు వస్తుంటారో వాళ్ళందరికీ భోజనాలు అంతా కూడా ఆయన ప్రతిరోజు అరేంజ్ చేస్తారు. ఎందుకంటే పేషెంట్లు అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడాను అంత దూరం నుంచి వచ్చి సరిగ్గా భోజనాలు లేకపోతే మళ్ళీ ఇబ్బందులు పడతారని చెప్పి అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఆయన అంతే తప్పించి ఆయన ఒక్క పైసా తీసుకోవట్లేదు. ఆయన నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ఆరోగ్య సమాజాన్ని స్థాపిద్దామని మనం అందరం కూడా ఆయనకి తోడ్పడుతూ మనకి ఇంత సహాయం చేస్తున్నటువంటి డాక్టర్ గారికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులై ఉంటాం. సో ఆయనకి ఇచ్చే బహుమతి ఏంటంటే మనందరం ఇప్పుడు ఈ వీడియోని, ఈ లింక్ని మీరు 10 మందిని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ విధంగా అందరికీ ఈ ఆరోగ్యము, డాక్టర్ రామచంద్ర గారు అందిస్తున్నటువంటి ఆరోగ్యము అందరికీ వెళ్తుంది. అదే నా యొక్క ఉద్దేశం కూడాను. డాక్టర్ గారి తాలూకా అంతటి మహా యొక్క ఉద్దేశాన్ని ఆయన మహా సంకల్పాన్ని చేసుకున్నారు. అలాంటి సంకల్పాన్ని మనం 10 మందికి అందజేస్తూ ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం. ఈ ఆరోగ్య సమాజంలో ఆయన చెప్పినటువంటివి ఏంటంటే చాలా విషయాలు చెప్తున్నారు ఆయన. అందులో అతి ముఖ్యమైనవి నేను చిన్న 2 విషయాలు మీకు వివరిస్తాను. ఏంటంటే
ఇప్పుడు ఈ యొక్క ఎర్త్ ఏర్పడింది. ఎర్త్ ఇప్పుడు ఎర్త్ ఏర్పడింది 4.5 బిలియన్ ఇయర్స్ 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఏర్పడింది ఎర్త్. అదేవిధంగా ఈ యొక్క లైఫ్ ఎప్పుడు ఫార్మ్ అయింది, లైఫ్ ఎప్పుడు, బ్యాక్టీరియా ఎప్పుడు, వైరస్ ఎప్పుడు, ఇవన్నీ కూడా చక్కగా ఆయన వివరిస్తున్నారండి. తర్వాత లైఫ్ అనేది ఎప్పుడు ఇదే వాటర్ ఎప్పుడు 3.5 వాటర్ ఏర్పడింది 3.8 బిలియన్ ఇయర్స్ ఎగో ఏర్పడింది. అలాగే ఈ యొక్క మానవుడు ఒక 10 లక్షల సంవత్సరాల క్రితం ఎగో మనం ఈ యొక్క రూపం ఉన్నటువంటి మానవుడు ఉద్భవించారు. అందులో డైనోసార్లు ఇవన్నీ ఉండేవి, అవన్నీ అంతమైపోయేవి. మనకంటే ముందు నుంచే వైరస్లు బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఈ కరోనాలు ఇవేం మనకేం చేయవు. మనం జాగ్రత్తగా డాక్టర్ రామచంద్ర గారి క్లాసుల్లో మనం జాయిన్ అయితే ఏ కరోనా కాదు, మనకేం చేయలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. డిసీజన్ మన దగ్గర రాకుండా పారద్రోలొచ్చు. అది నేను హామీ ఇస్తున్నాను. మీరందరూ కూడా డాక్టర్ రామచంద్ర గారి ట్రైనింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఈ లైఫ్ ఎలా ఏర్పడింది, అసలు ఏంటి ఈ లైఫ్ని ఎలా ఏర్పడింది, మన లైఫ్ అనేది ఎలా ఏర్పడింది, హ్యూమన్ లైఫ్ చూద్దాం. హ్యూమన్ లైఫ్ ఎలా ఏర్పడింది, హ్యూమన్ లైఫ్ తర్వాత ఈ యొక్క మెన్ తాలూకా స్పెర్మ్ కణాలు, ఫిమేల్ తాలూకా ఎగ్స్, అండాలు అనమాట. అండం ఎగ్స్ అంటే గుడ్లు. ఈ యొక్క మెన్ తాలూకా స్పెర్మ్, ఈ ఫిమేల్ తాలూకా ఎగ్స్, ఇవి కలిసి ఈ జైగోట్ ఏర్పడింది. ఈ జైగోట్ నుంచి ఇప్పుడు పిండం ఏర్పడింది. పిండం అంటే ఒక ఎంబ్రో సెల్స్, బ్లాస్టోసెల్స్, ఎంబ్రో సెల్స్ ఏర్పడ్డాయి. ఎంబ్రో సెల్స్ అంటే తెలుగులో ఏంటంటే పిండం ఏర్పడ్డాయి. దీని నుంచి ఈ యొక్క ఏంటి సెల్స్, స్టెమ్ సెల్స్ ఏర్పడ్డాయి. దీని ద్వారా అలాగా నేనంటే ఇవి జీవ పరిణామ సిద్ధాంతం, మీకు డార్విన్ గారు చెప్పారు. జీవ పరిణామ సిద్ధాంతం ఎలాగ ఏర్పడింది, ఆ జీవ పరిణామం ఒక జీవులు ఎలా ఒక దీనికి ఏర్పడ్డాయి అనేది. ఏంటంటే బ్లాస్టోసెల్స్ నుంచి ఎంబ్రోసెల్స్ అంటే పిండం, దీని నుంచి స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్లోనే మనకి మానవ ఆర్గాన్స్, లివరు, ఆర్బీసీ ఇవన్నీ ఏర్పడ్డాయి. ఈ విధంగా మనిషి లైఫ్ ఇలా ఏర్పడిందనమాట. అలాగే అన్ని జీవులకు కూడా అనమాట. అయితే ఈ యొక్క 4.5 బిలియన్ ఇయర్స్ వాటర్ తర్వాత ఈ యొక్క లైఫ్ అనేది ఇప్పుడు 3.4 లైఫ్ అనేది అంటే ప్రాణం అనేది 3.4 బిలియన్ ఇయర్స్ 3.4 బిలియన్ ఇయర్స్ లైఫ్ అంటే మన ఒక హ్యూమన్ బీయింగ్సే కాదు, అనేక జీవులు ఈ భూమిపై ఉద్భవించాయి. సో అవన్నీ కూడా ఈ విధంగా ఏర్పడ్డాయి. అయితే అతి ముఖ్యమైనంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్న విషయాలు ఆయన చెప్తున్నారు. ప్రతిరోజు కూడాను సాయంకాలం 7:30 నుంచి 8:30 చెప్తారు. మీరు ట్రైనింగ్ క్లాస్లో జాయిన్ అవ్వండి, చాలా బాగుంటుంది. ఆయన చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన బదులు మీరు ఆయన క్లాస్లోనే ఆయన మాటల ద్వారానే వింటే చాలా చక్కగా మంచి ఫిగర్స్ తోటి చేసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ పద్మ గారు. సో మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. తర్వాత నేనేవో చిన్నవి ఇస్తాను. ఇప్పుడు ఆర్బీసీ సెల్స్, ఇందాక ఆర్బీసీ చెప్పుకున్నాం. ఆర్బీసీ సెల్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఈ సెల్స్ ఏర్పడ్డాయి. సెల్స్లోనే మెయిన్ మైటోకాండ్రియా ఉంటుంది. సరే, ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. అంటే దీని తాలూకా ఇదేంటంటే విధులు ఏంటంటే ఇప్పుడు ఆర్బీసీ ఫంక్షను ఆక్సిజన్ని బ్లడ్లో తీసుకెళ్ళి మన బాడీ అన్ని అవయవాలకి సప్లై చేస్తుంది త్రూ లంగ్స్ ద్వారా. అదేవిధంగా ఇది బ్లడ్ ప్రాణాన్ని అనమాట, అంటే మనకు ఆక్సిజన్ అందించి ఇవన్నీ చేస్తుంది. అలాగే డబ్ల్యూబీసీ ఏం చేస్తుంది, ఇవి ఇందులో బీటా సెల్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే నేను అంత డీటెయిల్గా చెప్పట్లేదు, సార్ చెప్తారు డాక్టర్ గారు, మీరు అందులో జాయిన్ అవ్వండి.
ఈ యొక్క వైట్ బ్లడ్ సెల్స్, ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏంటంటే మనకి ప్రొటెక్ట్, దీని తాలూకు ఫంక్షన్ ఏంటంటే ప్రొటెక్ట్ అజ్ ఫ్రమ్ ప్యాథోజన్స్, అంటే ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ ఎట్లా అనమాట. అలాగే ప్లేట్లెట్స్ దీని తాలూకు ఇదేంటి, దీని తాలూకు విధి, ఈ ప్లేట్లెట్స్ తాలూకు విధి ఏంటంటే మనకి రక్తము ఎప్పుడైనా మనకు దెబ్బ తగిలినా, ఆపరేషన్ జరిగినా, లేకపోతే ఏదో పడిపోయిన బ్లడ్ కారుతుంది, అలా కారకుండా ఈ ప్లేట్లెట్స్ వెళ్ళి దాన్ని ఆపుతుంది అనమాట. అంటే రక్తం గడ్డకడుతుంది అనమాట. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది ఈ ప్లేట్లెట్స్, గడ్డకట్టడానికి. అలాగే ఒక్కొక్కటి ఉంది. హార్ట్ ఫంక్షన్ ఏంటి, హార్ట్ ఫంక్షన్ ఏంటి, హార్ట్ ఏంటి, ఈ యొక్క బ్లడ్ని పంప్ చేస్తుంది మన అన్ని అవయవాలకి. రక్తం ఉంటే కదా సెల్స్ బతుకుతుంటాయి. అది హార్ట్ ఎలా పంప్ చేస్తుంది, ఈ హార్ట్ ఈ లంగ్స్ ద్వారా వచ్చినట్టు ఆక్సిజన్ని, ఈ బ్లడ్ని మన రక్తనాళాల ద్వారా, అంటే బ్లడ్ వెజల్స్ ద్వారా, ఇందులో మన సిరలు, దమన్లు అని ఉంటాయి. దమన్లు మంచి రక్తం తీసుకొస్తాయి హార్ట్కి. చెడు దీన్ని సిరలు పట్టుకెళ్ళి మీ లంగ్స్ ద్వారా బయటకు వస్తుంది. అంటే ఈ లంగ్స్ చేసే పని ఏంటి, హార్ట్ చేసే పని బ్లడ్ పంపింగ్. అయితే లంగ్స్ చేసే పని ఏంటి, లంగ్స్ మనకి రెస్పిరేషన్ అనమాట. అంటే ఇన్హేల్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ బ్లడ్ సెల్స్ అన్నిటికీ, బాడీ అంతటికీ, అన్ని అవయవాలకు అంత తీసుకెళ్తుంది అనమాట. అక్కడి నుంచి ఈ యొక్క సిరల ద్వారా ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, ఇది ఆక్సిజన్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జైల్ చేస్తుంది త్రూ లంగ్స్ ద్వారా. ఇన్హేల్ చేస్తుంటే మనం తీసుకుంటాం, ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్ ద్వారా బయటకు విడిచిపెడతాం. ఈ రకంగా ఒక్కొక్క అవయవము ఒక్కో పని చేస్తుంది అనమాట. ఎందుకంటే తర్వాత ఈ హార్మోన్స్ ఉన్నాయి. హార్మోన్స్ ఏం చేస్తాయి, హార్మోన్స్లో ఈ బాడీ తాలూకు మెటబాలిజం చాలా వర్క్స్ని చేస్తుంది. హార్మోన్స్లో మనకి మంచి నిద్ర కావాలి, మన నిద్ర లేకపోతే మనకి స్ట్రెస్ పెరిగి చనిపోతాం. అది కూడా నిద్ర కూడా కంపల్సరీ కావాలి. సో ఈ యొక్క అలాగే హ్యాపీనెస్ కావాలి. హ్యాపీనెస్ కోసం హ్యాపీ హార్మోన్స్ ఉన్నాయి. ఆ హ్యాపీ హార్మోన్స్ నేను పాత వీడియోలు చేశాను, చూడండి సార్. డాక్టర్ గారు దీంట్లో మీరు జాయిన్ అయినా డాక్టర్ రామచంద్ర గారు మీకు అవన్నీ చెప్తారు. ఆయన డోస్ అంటే డాపమిన్, ఓ అంటే ఆక్సిటోసిన్, ఎస్ అంటే సెరటోనిన్, ఈ అంటే ఎండార్ఫిన్. ఇలా హ్యాపీ హార్మోన్స్ ఉన్నాయి. తర్వాత స్ట్రెస్ని రెడ్యూస్ చేసేటువంటి హార్మోన్స్, అదేవిధంగా ఈ గొనాల్డ్, ఇవన్నీ హార్మోన్స్ అంటే గ్లాండ్స్ ద్వారా ఉంటాయి. ఒక గ్లాండ్లో పిట్యూటరీ గ్లాండు, పీనల్ గ్లాండు, ఇలా అనమాట. ఇవన్నీ డీటెయిల్గా సార్ చెప్తారు డాక్టర్ గారు, మీరు అందులో జాయిన్ అవ్వండి. తర్వాత ఈ గొనాల్డ్ హార్మోన్స్ ద్వారా 2 హార్మోన్స్ ఉంటాయి. ఇందులో ఈస్ట్రోజన్ అంటే ఫీమేల్ ఈస్ట్రోజన్. తర్వాత ఇది టెస్టోస్టిరాన్, ఇది మేల్. అయితే ఈస్ట్రోజన్ టెస్టోస్టిరాన్ మేలు, ఈస్ట్రోజన్ ఫీమేల్లోనే కాకుండా ఈస్ట్రోజన్ మెన్లో కూడా కొంచెం ఉంటుంది, మేల్లో కూడాను. అలాగే టెస్టోస్టిరాన్ లేడీస్లో కూడా కొంత ఉంటుంది అనమాట. అంటే ఇలా ఉండబట్టే తర్వాత ఈ యొక్క జన్యువుల సిద్ధాంతం ప్రకారం చూస్తే XY క్రోమోజోమ్లు, దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క XX అయితే XY అయితే మగబిడ్డ పుడతారు, XY అయితే ఫీమేల్ పుడతారు, ఇలాగనమాట. ఇలా ఉంది. అంటే ఇవి ఎలా వస్తాయి, మన దాంట్లో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఈ యొక్క స్పెర్మ్ అండ్ ఈ యొక్క చెప్పాను కదా ఎగ్స్, వీటి ద్వారా ఇది అవుతుందన్నమాట. ఒక మనిషిలో ఏ జీన్స్ ఉన్నాయి, ఆ జీన్స్ పెట్టి. అదేవిధంగా నేను అన్నీ చెప్పలేను, సార్ చెప్తారు అన్నీ, మీరు అందులో జాయిన్ అయితే. నేనేదో సింపుల్గా అదేవో 4 విషయాలు అంతే. తర్వాత నేను లింక్ పెడతాను, లింక్ జాయిన్ అవ్వండి. తర్వాత ఈ యొక్క అవయవాలన్నీ ఎలా పనిచేస్తున్నాయి, మనిషి తాలూకా హ్యూమన్ బీయింగ్ తాలూకా అవయవాలు ఒక్కొక్క దాని తాలూకా ఏ పని చేస్తుంది, ఈ అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే వాటిని మనం ఎలా కాపాడుకోవాలి,
ఒకవేళ జబ్బులు రాకుండా ఏ విధంగా మనం నిరోధించుకోవాలి, డిసీజ్ ఫ్రీ లైఫ్ ఎలాగ ఉండాలి, హెల్త్ టిప్స్ అనేక రకాలైనటువంటి జబ్బులకి, బీపీకి, హై బీపీ, డయాబెటీస్కి, థైరాయిడ్కి, మోకాల నొప్పులకి, తర్వాత ఇలా అన్నిటికును ఆయన పరిష్కారాలు నేచర్ క్యూర్ హోమ్ రెమెడీస్ కింద ఆయన మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ మీరు తెలుసుకోవాలి, మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి అనుకుంటే మీరందరూ కూడా తప్పనిసరిగా డాక్టర్ రామచంద్ర గారు ట్రైనింగ్ క్లాసెస్ ఈ మార్చి నుంచి జరుగుతాయి. మధ్యలో ఈ మార్చి 11th ఎప్పుడైనా జరుగుతాయి. నేను డిస్క్రిప్షన్లో ఆయన లింకు డాక్టర్ ఆర్సి టీమ్ పెడతారు. ఆ లింకు, రిజిస్ట్రేషన్ లింకు, ఆ లింక్ నేను వారు షేర్ చేసిన తర్వాత మీకు పెడతాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ప్రతిరోజు 1 గంట ఎంతసేపు మన ఆరోగ్యం కోసం మనం 24 hours ఉంది మనకు పర్ డే. మనము రాత్రి పడుకొని తెల్లారు లేచాము అంటే మనకి నేచర్ ఇంకొక లైఫ్ ఇచ్చిందనమాట, మనకి లైఫ్ ఇస్తుంది. ఎంతమంది అండి రాత్రి పడుకొని తెల్లారు లేకుండా అలాగా పైకి వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు. అలాగా అంటే ప్రతి ఒక్కరు, అంటే ఇప్పుడు డాక్టర్ రామచంద్ర గారు కానీ ఈ యొక్క హెల్త్ ట్రైనింగ్ క్లాసెస్ ఇవన్నీ ఇస్తే మనం చనిపోమా అంటే మరణం అనేది ప్రతి జీవికి ఉంటుంది. కాకపోతే ఆ యొక్క మరణం అనేది ఈ జబ్బులు లేకుండా, అంటే మనం ఇబ్బంది పడకూడదు, ఇతరులను ఇబ్బంది పడదు. సపోజ్ క్యాన్సర్, డయాబెటీస్, ఇప్పుడు ఇది ఉంది డయాలసిస్, ఏంటిది ఈ పెరాలసిస్. ఈ పెరాలసిస్ అంటే మంచి లేవలేరు, బాత్రూమ్కి కానీ, దడిలో కానీ, యూరిన్ కానీ, దేనికి కూడాను. అప్పుడు పక్కన ఉన్నాళ్ళు మన రిలేటివ్స్, మన పక్కన ఉన్న మన బంధువులు వాళ్ళు ఏంటంటే ఎత్తి ఇచ్చేయాలి. అంతటి వాళ్ళని ఇబ్బంది పడతాం, మనం ఇబ్బంది పడుతున్నాం. ఏంటి ఈ యొక్క ఎంతకాలం మీ పడతాం మీ బాధలు అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. అలాగే మనం కూడా ఏడి బాత్రూమ్కి వెళ్ళడం ఇవేం లేవలేకపోతున్నాం మంచం మీద మనం బాధపడతాం. అలాగా మనం బాధపడకూడదు, ఇతరులని బాధ పెట్టకూడదు. అలాంటి జబ్బులు రాకుండా ఉండటం కోసం మంచి టిప్స్, మంచి ఆరోగ్య విషయాలు మనకి డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ పద్మ గారు మనకి వివరిస్తారు ఈ ట్రైనింగ్లో. మీరందరూ జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను ఈ వీడియోని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదేదో దానికి ఏం డబ్బులు వచ్చేస్తాను కాదండి, మన అందరం ఆరోగ్యంగా ఉండాలి. మన డాక్టర్ రామచంద్ర గారి తాలూకా ఆశయం మనం నెరవేర్చాలి. ఆయన పర్సనల్ ఏదో స్వార్థ ఆలోచన కాదండి. ఆయనంటే అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచన. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అటువంటి గొప్ప ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క సేవని మనందరం ఆయనతో మనం ముందుకు నడిచి ఆయనకి ఎంకరేజ్ చేస్తూ, ఆయనకి సపోర్ట్ చేస్తూ మనం అందరం ఆరోగ్యంగా ఉండటానికి, సొసైటీ అంతా కూడా జబ్బులు లేని సమాజం ఏర్పడటానికి డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ పద్మ గారు చేస్తున్నటువంటి సేవకి మనందరం సపోర్ట్ చేద్దాం. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ ఆల్. మీరందరూ కూడాను కంపల్సరిగా తప్పనిసరిగా జాయిన్ చేయండి. ఇట్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఆరోగ్యంగా అందరూ ఉండాలనుకుంటే డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ పద్మ గారు ఈ యొక్క నేచురోపతి ట్రైనింగ్ క్లాసుల్లో జాయిన్ అవ్వండి. ఆయన నేచర్ క్యూర్ కోసం, ప్రివెంటివ్స్ కోసం ఎవ్రీథింగ్ ఆయన చెప్తారు. ఎనాటమీ ఇన్ అడ్వాన్స్డ్ లెవెల్ ట్రైనింగ్ కోర్స్ అయితే ఎనాటమీ కోసం కూడా చెప్తారు. మనము ఏవో ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ రకరకాలు చదువుతాం, కానీ మన బాడీ ఎలా పనిచేస్తుంది, మన బాడీ కోసం మనం తెలుసుకున్నాం. రేపు పొద్దున మన బాడీ పనిచేయకుండా ఆగిపోతే ఇక మనకేముంది, ఇకేం లేదు కదా. మనం ఇప్పుడు ఈరోజు ఉన్నాము, మా డబ్బు కనిపిస్తున్నాం, ఏమి చేస్తున్నామంటే మనం ఉంటేనే కదా, మన ఆరోగ్యంగా ఉంటే కదా మన బాడీ మనకు సహకరించాలి. మన బాడీ మనకు సహకరించాలి అంటే మనం బాడీ కోసం కొద్ది నిమిషాలు కేటాయిస్తూ ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి అన్ని విషయాలు తెలుసుకొని వాటిని పాటించాలి. అలాంటి విషయాల్ని మంచి విషయాల్ని డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ పద్మ గారు ఈ యొక్క హెల్త్ ట్రైనింగ్ క్లాసులో వివరిస్తున్నారు కనుక మీరందరూ తప్పనిసరిగా జాయిన్ అవ్వాలని మీ అందరిని పదే విధాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరం బాగుండాలి, అందరం మనం ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.